హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. యాక్చువల్లీ 41 days మన స్వామిమాల అయిపోయిన తర్వాత విరుమలకి శబరిమల వెళ్ళి అక్కడ అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని అక్కడి నుంచి చాలామంది మన బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరూ సగం మంది తిరుపతి వెళ్ళిపోయారు. సగం మంది అంటే మేము గాజువాక్ బ్యాచ్ వాళ్ళందరూ కేరళ విజిట్ చేద్దామని చెప్పి ఎలాగో వచ్చాం, మళ్ళీ వస్తామో లేదా అని చెప్పేసి కేరళ విజిట్ చేద్దాం అనుకున్నాం. సో అక్కడి నుంచి మనం ఏం చేసామంటే, అక్కడ దగ్గరలో ఏమున్నాయి, కేరళలో చూడవలసింది ఏంటంటే మున్నార్ ఉంది, గురువాయూర్ ఉంది, తిరువనంతపురం ఉంది. సో ఇది చూద్దామని చెప్పి మనం అక్కడ దగ్గరలోనే గురువాయూర్ అండ్ ఎర్నాకుళం అండ్ మున్నార్ 3 చూద్దామని ముందు ఫిక్స్ అయ్యాము. అక్కడి నుంచి మనం ఏం చేసామంటే శబరిమల నుంచి ఫస్ట్ ఎర్నాకుళం వచ్చేసాం. ఎర్నాకుళం బస్ స్టాప్ వచ్చేసి అక్కడ రూమ్ తీసుకున్నాం. రూమ్ కూడా సెర్చ్ చేసి రూమ్ తీసుకున్నాం ఎర్నాకుళం బస్ స్టాప్ పక్కనే. సో అక్కడైతే మనం దిగిపోయాం. అదే మనం తీసుకున్న రూము అది. సో నైట్ మనం ఇక్కడ రూమ్ తీసుకున్నాం వచ్చి బస్ స్టాప్ దగ్గర. రూమ్ 2000 పడ్డది. ఎలా కాదన్నా మనిషికి 200, 10 మందికి. అలా ఇక్కడ రూమ్ తీసుకొని అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి లూలు మాల్కి వెళ్ళాలి ట్రాక్ మీద. మెట్రో టికెట్ ప్రజెంట్ మనం ఇప్పుడు కొచ్చి మెట్రో రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ దిగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం చాలా పెద్దవాళ్ళు లూలు మాల్ మెట్రో చూడలేదని కాబట్టి ఇక్కడ దిగాం. మనం అంతా చూసాం హైదరాబాద్, బెంగళూరు మెట్రోలు. మా బాబు పరిగెడుతున్నారు, పక్కన యాక్సిడెంట్ ఉంది, అయినా సరే స్టెప్స్ పరిగెడుతున్నారు. మామూలు చూడండి, చాలా ధైర్యంగా యాక్సిడెంట్ ఎక్కుతున్నారు. మొదటిసారి మా బాబు మెట్రో ఎక్కుతున్నాడు, అది కూడా ఎర్నాకుళం కొచ్చిన్లో మెట్రో. రెడీ? ఓకే ఓకే. తర్వాత అడిగి స్వామి ఎక్క స్వామి అరవై ఇలా చెప్పకుండా చాలా చేస్తాం. అయితే మన రూమ్లో దిగి ఇంకా టైం ఉంది నైట్ పడుకోవడానికి. కొంచెం 7, 8కి రూమ్కి స్టే అయిపోయాం. సో మనకు టైం ఉంది కదా అని చెప్పి మెట్రో ఎక్కి లూలుమాల్కి వెళ్తాం అనుకున్నాం కొచ్చిన్లోని. సో మనం అయితే మెట్రో చాలా వరకు చూస్తాం బెంగళూరు, హైదరాబాద్లోని. సో మనతో వచ్చిన చాలామంది చూడలేదు కదా అని చెప్పి మెట్రో అయితే ఎక్కడం జరిగింది కొచ్చిన్లోని. అక్కడి నుంచి మహారాజాస్ అని చెప్పి ఒక ఊర్లోనే మనకి లూలుమాల్ ఉంది. సో ఆ లూలుమాల్ దాని గురించి మెట్రో ఎక్కాం. మెట్రో పర్వాలేదు. మెట్రో ఫస్ట్ టైం ఎక్కా కదా, హౌస్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? కొంచెం ఆగలేదు ఇక్కడ మెట్రో. ఫస్ట్ టైం 2 సారా? 10 సార్లు అయితే డాడీ స్వామి. బాయ్ బాయ్. లూలుమాల్ విజిట్ అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే ప్యూర్ వెజ్, అందులోనే మనం డిన్నర్ ఆడించేసి రూమ్కి వెళ్ళి స్లీప్ వేస్తాం. నైట్ కొచ్చిలో రూమ్ తీసుకొని అలాగా లూలుమాల్కి అండ్ మెట్రో కవర్ చేసి ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు ట్రావెల్స్ మీద అడగడానికి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గురువాయూర్, అక్కడి నుంచి మున్నార్, మళ్ళీ డ్రాపింగ్ ఎర్నాకుళం స్టాప్ డ్రాప్ చేయడానికి అడిగారు. సో తిరుగుతున్నారు మన వాళ్ళు. మనం ఏం చేయాలంటే అర్జెంటుగా టిఫిన్ చేసేయాలి. 9 అయిపోయింది. టిఫిన్ చేసి అక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలి. ఇదే మన రూమ్ మనం తీసుకున్నది. ఎర్నాకుళం నుంచి ఆపోజిట్ రోడ్డు సందులో ఉంటుంది. పర్లేదు, బాగా
షాపింగ్ చేస్తున్నారు మన వాళ్ళు. చెప్పులు, ట్రాక్స్. मैं प्राइस बोलो కొనిసా అయిపోయింది. ఏంటి ఏది కొన్నావు? ప్యాంట్లు ప్యాంట్లా? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నమ్మన ఉన్నాయి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు నమ్మన ఉన్నాయి. ఎంత రేట్ ఎంత ఉంది? కరా చెప్పారంట లాస్ట్లోనే. మనం మాట్లాడుకున్న వెహికల్ ఇదే. 3 రోజులు దీంట్లోనే మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయగా మన గురువాయూర్ ముందు ఒక ఏనుగులు జూలా ఉంటుంది. సో దానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఏనుగులు చాలా ఉంటాయి. ఏనుగులు ఇక్కడే మన ఏనుగులు పెంచుతారు. ఇక్కడి నుంచి మనకి గురువాయూర్కి కృష్ణుడి గుడి దగ్గరికి మనకి ఆ రథాన్ని గురించి కానీ ఏదైనా ఉత్సవాల గురించి కానీ ఇక్కడి నుంచి మన ఏనుగులు అక్కడికి పంపిస్తారు. ఏనుగులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, చూడాలి. గురువాయూర్ ముందే ఉంటుంది ఇది. సో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందు ఇక్కడికి వచ్చి తర్వాత టెంపుల్కి రండి. తీసుకున్న టికెట్కి మీకు ఫుల్గా టైంపాస్ అయిపోద్ది, వర్త్ అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఏనుగులతో మీకు ఫుల్గా జాయ్ అయిపోద్ది, మీకు ఫుల్ ఫుటేజ్ కూడా వచ్చేస్తుంది. అక్కడ ఉన్న దాని చేష్టలన్నీ సూపరు. 3:30 అయింది, గురువాయూర్ వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ అయితే క్లోజింగ్లో ఉంది. లంచ్కి వెళ్ళాలి. దేవస్థానం లంచ్ ఏమైనా ఉంటే మంచిది అనుకుంటున్నాను. బాగుంది, సిటీ అయితే చాలా బాగుంది, నీట్గా డివోషనల్ థీమ్లో ఉన్నట్టుంది. ఈ టెంపుల్ మొత్తం సరౌండింగ్ వెళ్తాను. మామూలుగా ఇక్కడ రూమ్ గురించి డిస్కషన్ అవుతుంది. బట్ రేట్ అయితే డార్మిటరీ చాలా రేట్ ఉంది. అక్కడ శ్రీనిస్వామి సెటిల్ చేస్తున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. 4 అయింది, ఇంకా భోజనం చేయలేదు. భాగ్యలక్ష్మి పంపడం విన్నారా? వెనకాల కనిపిస్తుంది కదా టికెట్స్, అవి అదే. ఇవన్నీ లక్కీ డ్రా గురించి. మీ కేరళ వచ్చిన దగ్గర నుంచి టికెట్స్ 50 రూపాయలు అంట. 50 రూపాయలు తీసుకుంటే లక్కీగా మనకి తగిలిందా 1 కోటి రూపాయలు లక్కీ డ్రా. మీరు కూడా కేరళ వస్తే ట్రై చేయండి. మనం ఇలా మాట్లాడుకుంటూనే కృష్ణ టెంపుల్కి వచ్చేసాం. గురువాయూర్ అదే మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే లోపలికి ఫోన్ నాట్ అలౌడ్. నేను వీడియో తీసాను, పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వీడియో తీయకూడదమ్మా, ఫుటేజ్ ఇక్కడ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో ఓకే, వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేను తీయలేదు. సో కొంచెమే తీసాను. అక్కడ ఉన్న కృష్ణుడి స్టాచ్యూలు అవి. సో మనకి అక్కడ తీసుకున్న ఫోటో కూడా ఇదే. సో ఎక్కువ కేరళలోని మనకి ఏంటంటే పట్టు ఫేమస్, కేరళ పట్టు అంటారు చాలా వరకు. అక్కడ వైట్ కలర్ ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. సో మన వాళ్ళు చాలా వరకు షాపింగ్ చేద్దాం అనుకున్నారు, బట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయినా సరే అక్కడ క్వాలిటీ అయితే అసలు బాగోలేదు. మనం త్రివేంద్రలో తీసుకున్నాం, అది మీరు తర్వాత చూస్తారు. షాపింగ్ ఏదైనా ఉంది అంటే త్రివేంద్రలో చేసాము. ఆ ఫుటేజ్ కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో మనం గుడికి వెళ్ళి వచ్చేసి నైట్ డిన్నర్ చేసి మార్నింగ్ అంతా రిలాక్స్ అయిపోయి, సో అక్కడ చూడడానికి అయితే మనకి అంతగా మనకి చూడడానికి అంతగా ఒక ఓల్డ్ మెయిన్ టెంపుల్ మనకి కృష్ణ టెంపులే, అది అయిపోయింది. సో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే మనకి మున్నార్ మనకి ఇక్కడ గురువాయూర్ టెంపుల్లో మనకి స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో అక్కడ మనకి ఈవినింగ్ వచ్చేసరికి మనకి అంతగా పెద్దగా ఏం లొకేషన్ అయితే కనిపించలేదు. సో కనిపించే వరకు మనకు చాలా వరకు అక్కడ ఎక్కువ చెట్లే ఉంటాయి, ట్రీ చెట్లు. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ కొండలు, ఘాటి కదా, ఎత్తైన ప్రదేశం కాబట్టి ఘాటి ఉంటుంది. సో కేరళలో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎక్కువ చలి ఉంటుంది అనుకున్నాం, బట్ అక్కడ చలి అయితే లేదు. మున్నార్లోనే కొంచెం ఉన్నది, అది మ్యాక్సిమం కొంచెం వరకు పర్వాలేదు. ఇదే మనకి ఎక్కువ మున్నార్లో మనకి కనిపించేది మాత్రం ఎక్కువ ఇవే సీనరీస్. బాగున్నది. నాకంటే ఎక్కువ చెప్పేస్తున్నానేమో అని కాదు, కానీ అరకు అంత సీనరీస్ అయితే ఇక్కడైతే లేవు. నా మాట మీరు మరీ ఎక్కువ అనిపిస్తుంది ఏమనుకుంటారు, బట్ అరకేంత లేదు. మార్గ మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ ఉంది. వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు. ఒకసారి బండి ఆపేసి ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు. సో అలా వెళ్తూ ఉండగా మనకి మున్నార్ వచ్చేసరికి ఎలా కాదన్నా 7:30, 8 అయింది. ఆ డ్రైవర్ కూడా మనకి బాగానే చెప్పేవాడు, అంతే ఇన్ఫర్మేషన్ అంతనా. లక్కీగా మనోడికి హిందీ వచ్చు. సో మనకు వచ్చిన హిందీ, వాడికి వచ్చిన హిందీ కొంచెం అలా కలిసిపోయి కొంచెం అర్థమైంది, పర్వాలేదు, అర్థం చేసుకోగలం. సో అది అక్కడ మున్నార్లోనే డిపో దగ్గర మనకి బస్సులు అంటే డార్మిటరీ టైప్ ఉన్నాయి అక్కడ. సో ఫస్ట్ అక్కడ చూపించాడు మనకి, ఒకసారి చూడండి, మీకు అవైలబిలిటీ ఉంటే దిగండి, లేదంటే వేరే రూమ్స్ తీసుకెళ్తా అన్నాడు. చూసాము, అక్కడికి వెళ్ళాము. బట్ బస్సులోనే మనకి బెడ్, మనకి స్లీపర్ కోచ్లు ఉంటాయి కదా, సేమ్ అలా సెట్ చేశాడు. అక్కడ వాష్రూమ్ మీద పక్కన ఉన్నాయి ఓన్లీ బెడ్లు, అందులో ఏసీ కూడా సెట్ చేశాడు. ఆ టోటల్ మొత్తం అక్కడ 12 ఎన్నో బెడ్లు ఉన్నాయి. బట్ బాగోలేదు, మనకి ఎందుకో కన్వీనియంట్గా లేదని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం.
పర్ హెడ్కి ఎలా కాదన్నా 250 రూపీస్ అంతే పర్ హెడ్కి, అంటే 24 అవర్స్. ఓకే, మొన్న వచ్చే సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా మంది చాలా దగ్గర తిరుగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే సజెషన్, మన ఓల్డ్ మున్నార్, కొత్త మున్నార్ కాకుండా ఓల్డ్ మున్నార్ ఎంట్రన్స్ లో రైట్ సైడ్ శ్రీ అన్నపూర్ణ అన్న ఒక ప్యూర్ వెజ్ హోటల్ ఉంటుంది. అదో టిఫిన్ కానీ, మధ్యాహ్నం మీల్స్ కానీ, నైట్ డిన్నర్ కానీ ఏదైనా సరే సూపర్, మన బడ్జెట్ రేట్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, తినండి. మార్క్ మై వర్డ్స్, నచ్చకపోతే కొన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి బిల్ ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఎంత బిల్లు పెడితే అది చేస్తే, బాగోలేదు అని కామెంట్ చేస్తారు, బిల్ ఇచ్చేస్తారు. నేను చెప్పిన హోటల్ ఇదే, ప్యూర్ వెజ్, సూపర్ ఉన్నది, ఓల్డ్ మున్నార్లో ఉంటుంది. టేస్ట్ చేయండి, తిరిగి లేదు. నేను చెప్పాను కాదు అది, ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఎక్కడ చెప్తారు, మీరు ఇంకో 10 మందికి సజెషన్ చేస్తారు. అది మున్నార్లో ఫస్ట్ మనోడు నేషనల్ పార్క్ తీసుకొచ్చాడు. చూడాలి అది ఎలా ఉంటుందో ఏంటనేది. గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎర్రగొండపాలెం నేషనల్ పార్క్ మనకి కింద నుంచి బస్సు ఉంటుంది మీదకి, అక్కడికి 200 రూపీస్ టికెట్ పడుతుంది. అక్కడి నుంచి మనకి 1.5 ట్రెక్కింగ్ ఉంటుంది. కావాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత టికెట్ తెలియదట, తెలుసుకుంటే చెప్తారు. లైన్లో ఉంటుంది. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco.
ఇప్పుడు మీరు చూస్తుంది అంత నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సెంచరీ. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ సెంచరీ అన్నారు కానీ ఇక్కడ కొండలో చెట్లు తొక్కులు తప్ప ఏం లేవు. ఏమైనా కనిపిస్తే మీకు చెప్పాను, పులి కనపడుతుందేమో అని నిర్ధారించి ఆసక్తిగా ఉన్నాను. పులి కనిపించలేదు. అది మ్యాటర్. ఇక్కడ పెద్ద అయితే కొండ ఉంది, పెద్ద కొండ ఉంది, చిన్న కొండ కూడా కాదు. బట్ ఇక్కడ మేము బస్సు ఎక్కేది కూడా ఘాటీ కటింగ్ అవ్వట్లేదు, బ్యాక్ వెళ్ళి ముందుకు తిప్పుతుంది. చిన్న రోడ్డు, కొండ అయితే చాలా బాయ్స్ చేతులండి వైజాగ్ బాయ్స్ చేతులైతే అందరూ ఓకే ఓకే గుడ్ బాయ్స్. మా వాళ్ళు ఒకటి చూసారు నేషనల్ పార్క్, అది చూసిన తర్వాత అందరూ స్లీప్ వేస్తారు. చూపిస్తాను. మా వాళ్ళు ఒక్క ప్రదేశం చూడగానే నిద్ర వచ్చేస్తుంది, అందరూ పడుకుని పోయారు, నేను తప్ప. మరి నేను వీడియో తీయాలి కదా, నేను కూడా పడుకుని పోతే పాప వీళ్ళకి వీడియో ఎవరు తీస్తారు చెప్పండి. అందుకే నేను పడుకోలేదు, వీళ్ళకి వీడియో తీసాను. మున్నార్లో నేషనల్ పార్క్ ఒకటి అయ్యింది ప్రజెంట్, దానికి వెళ్తున్నాం. పట్టుపట్టి డ్యామ్ అంట, అది లొకేషన్ బాగుంటుందని చాలా మంది చెప్పారు. వెళ్ళి దాని సంగతి ఏంటో చూడాలి. ఇదైతే ఫుల్ టీ గార్డెన్ తో వ్యూ పాయింట్ అది ఉంది. అయితే చాలా బాగున్నాయి. బట్ ట్రెక్కింగ్ ఉంది 2 కిలోమీటర్స్. నడవలను అనేవాళ్ళు మాత్రమే రండి, నడవలేను కూర్చోలేను మోకాలు నొప్పులు అనేవాళ్ళు ఇంకేదైనా ఉండిపోండి, ఎందుకైనా మంచిది. ఆ బస్కి వచ్చేసి మాత్రం 220 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్ కి. మా వాళ్ళు ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. పాప మీదకి ఎక్కి ఫోటోలు తీసుకుని చాలా ఫోటోలు తీసుకున్నారు. పాప కూడా రావట్లేదు ఇక్కడ. హలో హలో అంటున్నాడు స్వామి. అది సో నెక్స్ట్ ఐటమ్ పట్టుపట్టి డ్యామ్. ఇది మున్నార్ సిటీ, పర్లేదు బాగానే ఉంది, అంత పెద్ద ఏం కాదు, ఏదో వెళ్ళొచ్చు మున్నార్ చూడడానికి. అలాగని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే విజిట్ బాగుంటుంది. సో నెక్స్ట్ టైము మనకి 2వ ఐటెం చెప్పి ఒకటి చెప్పారు డ్రైవరు, బట్ అక్కడ తీసుకెళ్ళలేదు, వేరే దాన్ని తీసుకెళ్ళాడు. సో అక్కడికి ఏదో మనం వెళ్తాను, అక్కడికి ఎక్కడికి అనేది నేను అక్కడ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. డ్యామ్ వచ్చాం. ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది. మన బోట్ షికార్లు అవి వైజాగ్ చాలా చేస్తాం. మొడిపెట్టి రిజర్వాయర్ అంట, మొడిపెట్టి డ్యామ్ రిజర్వాయర్. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ డ్యామ్. Hoje, ikan faro, ada lagi tenda baru, wah.
నెక్స్ట్ మన పైలట్ ఇంకో ప్లేస్ తీసుకెళ్ళాడు, అది కేరళ ఫామ్ బిగ్గెస్ట్ స్పైస్ గార్డెన్ అని చెప్పి. అక్కడ ఫుల్గా చెట్లే ఉన్నాయి. ఆ చెట్లు దేనికంటే మన కాళ్ళ నొప్పి కానీ, చేతుల నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, మా వాష్రూమ్ సంబంధించింది కానీ, మనకు బాడీకి సంబంధించింది కానీ, ఏదైనా సరే మనకి అక్కడ ఉన్న చెట్లతోటే మనకి ఆయుర్వేద మెడిసిన్ అనేది మనకి తయారు చేస్తారంట. సో లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. సో అందుకని మీకు చెప్తున్నాను లోపల ఏమున్నాయి అనేది. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. ఆ టికెట్లో మనం తీసుకుంటే అక్కడ పక్కన ట్రక్కర్స్ ఉన్నాయి. ఆ ట్రక్కర్ మీద కిందకి తీసుకెళ్ళి అక్కడ చెట్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి తెలుగు కావాలంటే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఎనీ ఐటెంలోనో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నేను చెప్పాను కదా ఇందాక శ్రీ అన్నపూర్ణ ప్యూర్ వెజ్ అని, అక్కడికి వచ్చేసాం మధ్యాహ్నం లంచ్ కూడా. ఎందుకంటే దీని తప్ప నాకు మొన్నలో ఎక్కడ వరకు మనకి ఫుడ్ అనేది బాగుందని నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే చాలా వరకు ట్రై చేసాం. సో ట్రై చేసి చివరికి ఇక్కడే మనకి ది బెస్ట్ అనిపించి అక్కడికే వచ్చేసాం తినడానికి కూడా. సో కేరళలో నేను ఏంటంటే చాలా వరకు చూసింది, మనం ఎక్కడికి వెళ్ళినా సరే హాట్ వాటర్ ఇస్తున్నారు కేరళలో. హాట్ వాటర్తో కలర్ కూడా చూసారా, కలర్ వేరే ఉంది, రెడ్ కలర్ ఉంది. అదేంటంటే మనకి బాడీ డైజెషన్ అవుతుంది. ఇది మనకి మీల్స్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఎవరైనా వెళ్తే ఓల్డ్ మున్నార్లోనే ఆ రెస్టారెంట్ ట్రై చేయండి. నెక్స్ట్ మన ఏరియాకి వెళ్తున్న దారిలోనే చాలా వరకు అడవిలాగా ఉంది. చిన్న చిన్న రోడ్లు, ఆ ప్రదేశం మాత్రం చాలా బాగుంది. ఫుల్గా అడవిలాగా ఉంది, కానీ అక్కడ అడవిలో అయితే నాకేం అనిపించలేదు. చెట్లు అయితే చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి, గ్రీనరీ కూడా లేదు. కొన్ని ఏరియాలో గ్రీనరీ ఉంది, అది ట్రీ చెట్లు అలా గ్రీనరీ ఉంది. ఇలా మనం మున్నారు విజిట్ చేస్తూ ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ డేకి వచ్చేసాం. సెకండ్ డేలో మనకి స్టార్టింగ్ ఏం చూసామంటే అత్రాపల్లి వాటర్ ఫాల్స్కి ఇదే వెళ్ళాము. అక్కడ అత్రాపల్లి వాటర్ ఫాల్స్లోనే మనకి చాలా వరకు షూటింగ్ జరిగాయి. ఏంటంటే బాహుబలి షూటింగ్ జరిగింది, చాలా షూటింగ్లు జరిగాయి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ వస్తే మీకే ఐడియా వస్తాయి. ఓకే ఇదే వాటర్ ఫాల్స్. నాకు తెలిసి సర్దార్ గబ్బర్ సింగ్ 2 కూడా ఎక్కువ హీరోయిన్ చూపించగానే బ్యాక్గ్రౌండ్ ఇలా తిప్పితే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. నాకు ఫస్ట్ చూడగా నాకు ఇమేజిన్లోకి అదే వచ్చింది, వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చూసి అప్పుడు నేను విజిట్ చేస్తే ఇంకేంటి అదే వాటర్ ఫాల్స్ అని నేను అనుకున్నా. ఫోన్లో కూడా కొట్టి చూసాను, సేమ్ యాస్టీజ్. ఆ చెట్ల పక్క నుంచి ఎలా తీసుకొని వస్తారు కెమెరా, అలా తీసుకొని వచ్చి వాటర్ ఫాల్స్ చూపిస్తారు. ఇదే కదా నేను చూసింది సినిమాలో అనుకున్నాను. సో యాస్టీజ్ ఇదే, ఎందుకంటే నేను గూగుల్లో చూసి. కానీ వాటర్ ఫాల్స్ మాత్రం సూపర్ ఉందబ్బా. అక్కడ 3 వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, 3 దారులాగా, చాలా బాగుంది. విజిట్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీగా మున్నారు ఎవరైనా వస్తే ఇది మాత్రం గ్యారెంటీగా విజిట్ చేయండి. ఏ చూడమని పర్వాలేదు, ఇది మాత్రం చూడండి. హైలైట్గా ఉంది సీనరీస్ మాత్రం. ఇది మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇది మాత్రం చాలా బాగుంది. ఫొటోస్ మాత్రం, వీడియోస్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. వాటర్ ఫాల్స్ చూసారా, చాలా బాగుంటుంది అక్కడ. కాకపోతే అక్కడ స్నానం చేయడానికి అంత అవైలబిలిటీ అయితే ఏం లేదు. సో అదే అక్కడ బయట మనకి మార్కెట్. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి వ్యూ పాయింట్ అన్నమాట. ఇకో పాయింట్ 2 అంటారు. వ్యూ పాయింట్ కూడా బాగానే ఉంది. బట్ వెళ్ళేదాలో మనకి స్పెట్స్ కొనుక్కుందాం అని చెప్పి ఐడియా వచ్చి మా అన్న నేను బేరం ఆడాము. బట్ బేరం అయితే ఆడాం కానీ సెట్ అవ్వలేదు. బాగున్నాయి స్పెట్స్, తక్కువ రేటే, కానీ మన గాజాకులోనే కంటే ఇక్కడ తక్కువ రేటే. బట్ మనకి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మన బేరం ఆడినందుకు వాడికి జరిసిపోయాడు మన బేరం ఆడినందుకు. ఆ వ్యూ పాయింట్, ఎకో పాయింట్ అక్కడ కూడా చాలా వరకు షూటింగ్లు అయితే అయ్యాయి నాకు తెలిసి. ఎందుకంటే ఎకో పాయింట్ అంట, బాగానే ఉంది ప్లేస్ అదిని. ఇక్కడ ఎంట్రీ టికెట్ అంటే ఏం లేదు. ఎంట్రీ టికెట్ ఉంది, ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ లోపలికి వెళ్ళడానికి. అక్కడ కూడా 2-3 చిన్న ఫొటోస్ లాగేసాం. క్లైమేట్ బాగుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా. ఫొటోస్ అవి చాలా బాగా వచ్చాయి. ఆ గ్రీనరీ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, అక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. కాకపోతే తొక్కోవాలి, అది మనం తొక్కలేము. ఎవరైనా తొక్కితే వెనకాల కూర్చోగలం, కానీ మనం తొక్కుని అయితే కష్టం. అక్కడ చిన్న లైట్గా ఫోటో లాగేసాం. కొంచెం బ్లాక్గా వచ్చింది, బట్ పర్వాలేదు. మన ఫోటో అయితే చాలా హైలైట్గా వచ్చింది, ఎందుకంటే మనం స్టిల్స్కి భావిస్తాం కాబట్టి. సో అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే మన డ్రైవర్ తీసుకెళ్ళిపోతున్నాడు. సో వెళ్తున్న దారిలోనూ కూడా కొంచెం ఘాటి అయితే వచ్చింది, ఎందుకంటే మొన్నారంటే ఘాటి అంటే మొన్నారు. సో దానివల్ల ఇదంతా ఘాటీలాగా అనిపిస్తుంది. అలా తీసుకెళ్తూ మనకి ఒక పాయింట్ దగ్గర అయితే ఆపాడు. ఆ పాయింట్ ఏంటంటే జంగిల్ సఫారీ అన్నమాట. జంగిల్ సఫారీ లాంటిది ఒక అతను వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. మొత్తం 4 షీట్లోనే ఏంటేంటి ఉంటాయని చూడండి, చెప్తారు. कम करके देने के लिए कुछ ऑप्शन उधर ये ऑन द वे सबका टिकट सब इन लोग लेना है 100 रुपए ज्यादा. ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాం. మున్నార్లో 4th ప్లేస్ సఫారీ. అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ యానిమల్స్ అండ్ ఇంకా ఉన్నాయంట, చూడాలి మరి లోపల ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ ఒక పర్ హెడ్కి 1000 రూపీస్. మనం బేరం ఆడి ఒక 550కి తెగొట్టాం. మనం అయితే బేరం ఆడాం, చాలా వరకు తెగొట్టాం.
నాకు తెలిసి ఇంతలా తగ్గుతున్నాడు. ఆ డ్రైవర్ కూడా చెప్పాడు, ఎందుకంటే నేను వీడియోలు చేస్తున్నాను కదా, మనోడు ఏం చెప్పాడంటే ఈ రేటుకి వచ్చిందని చెప్పి ఎవరు చెప్పగా బాగోదు, మమ్మల్ని తిడతారని చెప్పి. బట్ అక్కడ జంగల్ సఫారీ అయితే మెయిన్ 2 జీపులు 10 మెంబర్స్ కాబట్టి ఒక 5 అది 4x4 వెహికల్. అది రోడ్ ఉంది భయ్యా, హ్యాట్స్ ఆఫ్. ఆ రోడ్లోనే ఇంకో అరగంట సేపు తిప్పినా బాగుంది అనిపించింది నాకైతే. ఆ డబ్బులకి రోడ్డు మాత్రం కేకలా ఉంది, ఎందుకంటే ఒక వెహికల్తో ఇంకో వెహికల్ రాలేదు. ఆ వెహికల్ ఇంకో వెహికల్ ఆపోజిట్ వెహికల్ రావాలి అంటే చిన్న రోడ్డు పక్కన సైడ్ చేశాడు. ఆ రోడ్డు బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ రోడ్డు వెహికల్ వెళ్ళాలి. జీపులు మాత్రం హైలైట్. ఫస్ట్ మన పనిపొండి డ్యామ్ దగ్గర తీసుకొచ్చాడు. ఆ డ్యామ్ ఏంటంటే మనకి డ్యామ్ అంటే తెలిసింది కదా, ఎక్కడైనా సరే ఒకటే డ్యామ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొండలో ఉంటుంది కాబట్టి డ్యామ్ కొంచెం వాటర్ ఫాల్స్ అది బాగుంది. ఆ డ్యామ్ అవతలగా చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ అయ్యిందంట అని చెప్పాడు. మన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా చూడలేదు నేను, ఎందుకంటే తెలుగులో రిలీజ్ చేయలేదు కాబట్టి. మనం ఎక్కువ ప్రాంతీయ అభిమానం ఉంటుంది, తెలుగులో రిలీజ్ చేస్తాను చూస్తాను, హిందీ సినిమాలో నేను చూడను. సో దానివల్ల నేను చెన్నై ఎక్స్ప్రెస్ చూడలేదు, దాని గురించి నాకు తెలియదు. సో దాని గురించి నేను చెప్పను కూడా. సో ఇది పొన్పొండి డ్యాము. సో మనకి అక్కడ 2-3 లొకేషన్లు ఉన్నాయి. ఫస్ట్ డ్యామ్ తీసుకెళ్ళాడు, తర్వాత ఏమొచ్చి వేరే లొకేషన్ తీసుకెళ్ళాడు. ఆ లొకేషన్ ఏంటంటే మనకి సెకండ్ లొకేషన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళాడు భయ్య. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కూడా బాగుంది. వాటర్ ఫాల్స్కి వెళ్ళి అటు సీనరీస్ కూడా బాగున్నాయి. ఆ రోడ్డే చాలా బాగుంది. జంగిల్ సఫారీ లాగా ఉంది నిజంగానా. మనం అయితే ఫ్రంట్ కూర్చొని పోయాం, మిగతా వాళ్ళందరినీ వెనక తోస్తాం. మన వీడియో తీయాలి కదా, ఆ వీడియో ఉంది కాబట్టి నేను చెప్పింది మీరు చూస్తున్నారు, మీరు చూసింది నాకు కామెంట్ పెడుతున్నారు. సో దాని గురించి చెప్పి నేను డ్రైవర్ పక్కన కూర్చొని పోయాను. ఆ డ్రైవింగ్ ఉంది భయ్య, నేనైతే డ్రైవింగ్ చేయలేను. కార్ వచ్చి కానీ ఇంతలా డ్రైవింగ్ అయితే నేను చేయలేను, ఎందుకంటే అటు తుప్పలు తోసేస్తాను నేనైతే బండితోటి. సో అక్కడ మనకి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అక్కడ చిన్న డ్రోన్తో వీడియో కూడా తీసుకున్నాం. వీడియో 300 చాలా బాగా వచ్చింది, చూడండి చూపిస్తాను. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom boom boom. Take me higher, feel the zoom. Ooh yeah, break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, 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 sin parar. Shake your body, shine like stars. Baila. బ్రిటిష్ కాలం నాటి హ్యాంగింగ్ మున్నార్లో మన జీప్ సఫారీలో రెండవది. ఒకటి వాటర్ ఫాల్స్, జిప్ లైన్, రెండవది హ్యాంగింగ్ బ్రిడ్జ్. వెహికల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ బై వాక్ మాత్రమే.
సో మనకి మున్నార్లో ఫైనల్గా మనకు చూపించింది ఏంటంటే జంగిల్ సఫారీలోనే మనకి వ్యూ పాయింట్ చూపించాడు. చాలా హైట్ అది. ఆ సీనరీస్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ కొండలు అవి లైవ్గా చూస్తే ఏదో బ్యాక్ సైడ్ విఎఫ్ఎక్స్ తోటి మనకి గ్రాఫిక్స్తో ఎలా సెట్ చేస్తారో సెట్ ఆ టైప్ మనకి కనిపించింది. ఇది మార్నింగ్ కానీ సూర్యుడు వచ్చే టైం కానీ లేదా సూర్యుడు అస్తమించే టైం కానీ వస్తే నాకు తెలిసి చాలా బాగుండు. చూడండి, చూసారు ఆ బ్యాక్ సైడ్ కొండలు అవిని, అదే చూడడానికి విఎఫ్ఎక్స్ లాగా ఉంది, బట్ అదంతా రియల్, చాలా బాగుంది. ఫైనల్ టచ్ మాత్రం చాలా బాగా చూపించాడు. మనకి జంగల్ సఫారీలో ఏదైనా వర్త్ అనుకుంటే మనకి వాటర్ ఫాల్స్ ఇదొకటి, 2 వర్తే. బట్ మధ్యలో జిప్ లైన్లు కూడా ఉన్నాయి, బట్ మనకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే జిప్ లైన్ లేదు, మనకి ఆల్రెడీ అరకులోనే ఉంది, ఆల్రెడీ ఎక్కిసాం. బట్ ఇది ఏంటంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ జిప్ లైన్ అంట. సో అది మనకి ట్రై చేయలేదు, ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పి ట్రై చేయలేదు. చెయ్యాలి, బట్ ఎలా చూస్తేనే కదా మనకి అడ్వెంచర్ అనేది. ఆ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. హైట్ కొండల మీద చాలా హైలైట్గా కూడా ఉంది. అక్కడ చిన్న చిన్న ఫొటోస్, చిన్న వీడియోస్ కూడా తీసుకున్నాం. అది నాకు చిక్రీ సాంగ్ మీకు వచ్చింది. సో అక్కడ ఏంటంటే ఈవినింగ్ మనకి సేమ్ అదే హోటల్లోనే మీకు చెప్పాను కదా, అదే హోటల్లో మనకి నైట్ అదే ఈవినింగ్ 6-7కి అలాగే మనం లైట్గా టిఫిన్ చేసేసి, ఎందుకంటే మనకి మళ్ళీ జర్నీ సాగించారు కదా, మొన్న ఎక్కడితో అయిపోయింది కాబట్టి. సో మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికంటే మనకి మనోడు డ్రాపింగ్ వచ్చేసి ఒక ఏరియా చెప్పాడు. ఆ ఏరియాలో ఆపిస్తే మనకి అక్కడి నుంచి మనకి త్రివేంద్రం దగ్గర అని చెప్పాడు. సో మనం ఏంటనుకున్నామంటే ఎర్నాకుళం డ్రాప్ చేస్తే అక్కడి నుంచి మనకి దగ్గర కదా, మనం ప్లాన్ చేస్తాం. మనోడు ఏమన్నాడంటే నీకు అడ్రస్ చెప్తాను, అడ్రస్ దగ్గర నుంచి మనకి త్రివేంద్రం దగ్గర, జటాయు కూడా దగ్గర అని చెప్పాడు. సో మనోడు డ్రైవర్ కదా, తెలిసి ఉంటుంది ఇక్కడ లొకేషన్లు అన్నీ మనకి తెలియని లొకేషన్లు కదా, మనోడు చెప్పింది ఫాలో అయిపోయాం. సో వెళ్ళే దారిలోనే మనకి ట్రీస్ ఉంటే అక్కడ లైట్గా మన వాళ్ళందరూ బండి పక్కన ఆపి ఫొటోస్, వీడియోస్ అవి చాలామంది తీసుకోవడం జరిగింది. అక్కడ పైన షూట్ అయితే అయిపోయింది. సో షూట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేస్తున్నారు మనోడు. మా అన్న అయితే మొత్తం కేరళలోనే మొత్తం ఎక్కలేని ఫొటోస్ అన్నీ మా అన్న దగ్గర ఉన్నాయి. కేరళలో ప్రతి ప్లేస్ దగ్గర ప్రతి ఒక్క 100 ఫోటోలు ఉంటాయి మినిమము, మామూలు కాదు. మావాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అప్పట్లోనే మరి ఫొటోస్కి ఆల్బమ్ పడి ఉంటాయి. నాకు తెలిసి నేను కూడా చిన్న సాంగ్ షూట్ అయిపోయింది. ఆ సాంగ్ షూట్ త్వరలో వస్తుంది, షార్ట్ కింద చూస్తూ ఉండండి, వెయిట్ చేయండి, త్వరలోనే వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, నేను ఒక చిన్న వీడియో చేశాను. ఆ సాంగ్ కానీ మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఏ సాంగ్ వీడియో డ్యాన్స్ చేశాను అని మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి అది రైట్ అనిపించినా నాకు అనిపిస్తే ఏ సాంగ్ అని మీరు కరెక్ట్ చెప్తే మీకు ఒక గిఫ్ట్ ప్రైజ్ ఉంటుంది. సో ఇది మున్నారు మనం వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వచ్చేటప్పుడు అంత లొకేషన్స్ అని కనిపించలేదు, ఎందుకంటే ఈవినింగ్ వచ్చాం కాబట్టి నైట్ అయిపోయింది బాగానే. సో వెళ్ళేటప్పుడు మాత్రం లొకేషన్స్ బాగానే కనిపిస్తున్నాయి. ఇది మనకు మున్నారు మెయిన్, ఎందుకంటే ఎక్కువ కనిపించేవి ఎక్కువ మనకి ఇవే టీ ట్రీస్, చెట్లే, గ్రీనరీ బాగానే ఉంది. ఎందుకంటే మనకి వీడియోస్లో ఎక్కువ మనకి చూపించేది ఏంటంటే మనకి షార్ట్లో కానీ ఎక్కువ డ్రోన్ ద్వారా చూపిస్తాం. మనం మున్నార్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ రాగాము. ఇప్పుడు మనం ఫారెస్ట్ లోకి వెళ్తాం, చూడాలి జంతువులు ఏం కనపడతాయో. జంతువులు కనిపిస్తే మనుషులు కనిపిస్తారు, చూడాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కనపడలేదు. సో ఇక్కడతో మన మున్నార్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో మన బస్సుకి ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 రోజులు ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. సో 2 రోజులు ఎంతంటే 20,500. సో మనిషికి ఎంత పడ్డదంటే 2,100 అలా పడ్డది. పర్వాలేదు, వర్తే. మనోడు బాగానే తిప్పాడు బస్సులోనే. మన 10 మంది కాబట్టి ఫ్రీగా కూర్చున్నాం, పుష్ బ్యాక్ సీట్లు, చాలా ఫ్రీగా కూర్చున్నాం. బస్సు కూడా మనకి బాగానే తిప్పాడు. సో ఇక్కడతో మన మొన్న జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఏంటంటే త్రివేంద్రం ఉంటుంది, నెక్స్ట్ అజ్మల్ శివ టెంపుల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి 2-3. అది నేను చెప్పను, చెప్తే మళ్ళీ ఇదే కదా అనుకుంటారు. సో నేను చెప్పను, ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి త్రివేంద్రంలోనే చూడవలసినవి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయలేని వాళ్ళు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లాస్ట్లో లైక్ కొట్టండి. ఓకే, మీరు చూసి మరొక ముగ్గురికి చూడమని చెప్పండి. ఓకే, బాయ్. శివ క్లాస్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్ మున్నార్.
ఓకే నెక్స్ట్ డెస్టినేషన్ తిరువనంతపురం. చడయమంగళం.